లేకపోతే ఏదన్నారు. ప్రజలు కరాఖండిగా చెప్పారు, నువ్వు నా మంచిగా చేయలేదు, నువ్వు మంచి చేసిన మంచి కన్నా చెడు ఎక్కువ చేశారని చెప్పి నిర్ద్వందంగా చెప్పారు. నిర్ద్వందంగా చెప్పారు. ఈరోజు ఆ పార్టీ యొక్క మనుగడే ప్రశ్నార్థకం అయిపోయింది. ఆ పార్టీ యొక్క మనుగడే గెలిచిన 11 మందిలో తెలిసిన మొఖాలు బహుశా 2 అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అంతే. మిగతా ఏ మొహం అంటే మనకు ఒక మిత్రుడు ఉన్నాడు, మన ప్యానలిస్టు చంద్రశేఖర్ గారు, తాడి చంద్రశేఖర్ గారు వచ్చారు. ఆయన ఒకరు గెలిచారు, అది మనకైతే తెలుసు. మరి జనరల్ కి 5.5 కోట్ల ప్రజలకి తెలిసిన వాడు అంటే ఆ ఇద్దరే. ఆ 9 మంది ఎవరో వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితి అయిపోయింది. ఈరోజు ఆ పార్టీ ఎలా మనుగడ అవుతే ఏంటో అనేది వాళ్ళకే ప్రశ్నార్థకంగా ఉంది. చూస్తున్నాం ఏ రకంగా కొంతమంది చెప్తున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకళ్ళు, లేకపోతే ధనంజయ రెడ్డి గారు ఈ రకంగా చేసి పెట్టారు అని చెప్పేసి. అంటే ప్రజలు అక్కడ అసలు యాక్చువల్గా సంవత్సరం క్రితమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయండి. అప్పుడు ఉమ్మడి 9 రాష్ట్రాలు కలిపి జరిగే ఎన్నికలు జరిగితే నిర్ద్వందంగా 3కు 3 వైసీపీ ఓడిపోయింది. అప్పుడున్నా సరే వారికి అర్థం కాలేదు ప్రజల్లో వచ్చినటువంటి మార్పు, వారు చేస్తున్నటువంటి విధానం ఏ రకమైన విధానం. అటు ప్రజలతోనూ కావచ్చు, కుటుంబ సభ్యులతోనూ కావచ్చు. కుటుంబాన్ని వదిలేసుకున్నారు, ప్రజల్ని వదిలేసుకున్నారు. ఆఖరికి రైతులకి పరామర్శకి వెళ్తే అక్కడ పెద్ద వేదిక, పూలు పెట్టి అక్కడ ఏంటి వైపరీత్యం. అసలు ఏ ముఖ్యమంత్రి ఏ నగరానికి వెళ్ళినా ఇన్ని దశాబ్దాల చరిత్రలో, నా యొక్క రాజకీయ జీవితం 10 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా షాపులు బంద్ చేయటం, పరదాలు కట్టడం, స్కూళ్లు బంద్ చేయటం ఎక్కడైనా ఇప్పుడు చూసామండి చరిత్రలో? ఏ ముఖ్యమంత్రిని, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడండి, పరదాలు కట్టుకునే ముఖ్యమంత్రిని, షాపులు బంద్ చేసిన ముఖ్యమంత్రిని, స్కూల్ బంద్ చేసిన ముఖ్యమంత్రిని ఎవరిని చూడలేదు. చెట్లు నరికేసిన ముఖ్యమంత్రి. ఇది అహంకారం కాకపోతే ఏంటండి? అహంకారం కాకపోతే ఎవరు చేయండి? ఆ రోజు చూడండి ఆయన మాట్లాడితే ఆల్మోస్ట్ ఆయన కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంటి? మేము ప్రతిపక్షంలో ఉండి ముత్తుకుంటున్నాం. ఆఖరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను మీ డిబేట్ లో కూడా చెప్పాను వాసుదేవన్ గారు. అసలు మన భూమికి, మన పట్టాకి ముఖ్యమంత్రి ఫోటో ఏంటి? ముఖ్యమంత్రి శాశ్వతం అండి? ఒక రాష్ట్రానికి ఒక లోగో ఉంటది, ఎంబలం ఉంటది, ఆ ఎంబలం ఉంటది, అంతే ఉండాలంతే. ముఖ్యమంత్రి ఫోటో ఏంటి? మా పొలంలో వేసినటువంటి సరిహద్దు రాళ్ల మీద కూడా ముఖ్యమంత్రి ఫోటోలా ఏంటి? పెచ్చ పేర్లు పెంచేయండి, ఫోటోలు పెంచేయండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడావు, అధికారంలో పక్కన వచ్చి ఏం చేసావు? పైపెచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చావు. నేను ఆ రోజు ఆ డిబేట్ లో కూడా మీతో కూడా అన్నాను ఓపెన్ గానే, ఏమైనా అది కనీసం వెనక్కి తీసుకుంటానని చెప్పవేంటి నువ్వు? ఇంతమంది దాన్ని ఇబ్బంది అంటున్నారు, వెనక్కి తీసుకో. 3 రాజధానులు ఏ రకంగా వెనక్కి తీసుకో అలాగే వెనక్కి తీసుకొని స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వను? అది పట్టించుకోలేదు, ఎవరు చెప్పింది పట్టించుకోలేదు. కేవలం నేను బటన్ నొక్కారు కాబట్టి వాళ్ళు నాకు ఓట్లు వేస్తారు, మిగతా వాటితో నాకు సంబంధం లేదు అని చెప్పి అన్నావు. ఏమైందంటే ఎవరి బటన్ ప్రజలకు అర్థమైంది, నువ్వు నొక్కిన బట్టల కన్నా నువ్వు ఆ దగ్గర తీసేసుకున్న డబ్బులు ఎక్కువ. అది కాకుండా ఇచ్చింది ఏదో ఇచ్చి ప్రతి 6 నెలలకు ఒకసారి గడప ముందుకు వచ్చి వాలంటీర్లు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ ప్రతి 6 నెలలకు ఒకసారి వచ్చి ఓ చీటీ ఇచ్చి, ఇదిగో నీకు 30,000 ఇచ్చాను, 1,00,000 ఇచ్చాను, 10,000 ఇచ్చాను కదా అని చెప్పి వాళ్ళు అల్లరపాలు చేసి చుట్టుపక్కల వాళ్ళందరూ ఈడ్చిపోయేటట్టు తిట్టుకునే విధంగా చేసి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టావు. ఆ నరసింహ సినిమాలో ఉంటది, రజనీకాంత్ గారు షర్ట్ ఇస్తారు అతనికి, ప్రతి అడుగునే వెళ్తే నువ్వు ఇతరే పెళ్లి కొడుకు, షర్టు మాత్రం నాదని చెప్తాడు. ఏ రకంగా లాస్ట్ షర్టు చించేసి వెళ్ళిపోతాడో మనం చూసాం ఆ సినిమాలో. ఆ రకంగా చేశారు, మొత్తం చించి అవతలు పెట్టేశారు ప్రజలు. ఎవరిచ్చారు డబ్బులు? మీరేమైనా సాక్షి నుంచో లేదా భారతీయ సిమెంట్ నుంచి ఇచ్చారా? ప్రజలు కట్టే పనులే కదండి. వాళ్ళు లిక్కర్ మీద 4 రెట్లు కడుతున్నారు, ఆ డబ్బే కదా. కరెంట్ బిల్లులు 4 రెట్లు కడుతున్నారు, ఆ డబ్బులే కదా. ఆర్టీసీ ఛార్జీలు 4 రెట్లు కడతారు, ఆ డబ్బులే కదా. ఇంటి పన్ను పెంచేస్తారు సంవత్సరం, ఆ డబ్బులే కదా. కుళాయి పన్ను, చెత్త పన్ను, రిజిస్ట్రేషన్ పన్ను, అప్పులు ఇప్పుడు ముప్పుగా అప్పులు. ఎన్ని ప్రజలు కట్టిన డబ్బులతోనే అప్పులన్నీ చేసి డబ్బులు నాకు చాలకిచ్చి నేను ఏదో మీ వల్లే నేను నా వల్లే మీరందరూ బతుకుతున్నారు. 2019 ముందు బతకలేదా అండి? 2024 తర్వాత బతకరా అండి? 2050 తర్వాత బతకరా? ప్రజలు బతుకుతారండి. అంతేకాని నా వల్లే మీరు బతుకుతున్నారు, నేనే మీకు చేస్తాను, సంక్షేమాన్ని నేనే సృష్టించాను అంటూ అసలు స్వేచ్ఛ లేకుండా చేసి అడుగడుగున ఇంట్లో ఏది చీమ చుట్టుకున్నా సరే మీకు తెలిసే విధంగా స్వేచ్ఛ లేకుండా చేసి, లా అండ్ ఆర్డర్ లేకుండా చేసి, వ్యవస్థలన్నీ కుప్పకూల్చి, ఏ ప్రభుత్వ ఉద్యోగి సమయానికి జీతాలు ఇవ్వకుండా 1వ తారీఖు కాదు, 2వ తారీఖు, 3వ తారీఖు కాదు, 25వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. పెన్షనర్లు లబోదిబో అంటాం. అది ఎవరిని వదిలేరు? టీచర్లు వదిలేరా?
ఎవరిని వదిలారు? ఎవరన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే జైలు పెట్టాం, దళితులను చంపేసి డోర్ డెలివరీ చేస్తారండి మీ ఎమ్మెల్సీలు. కనీసం ఖండించలేదు. ఎమ్మెల్సీకి అతను సస్పెండ్ చేయలేదు, పైపెచ్చి ఆయన పట్టుకొని పక్కన పెట్టుకొని తిరిగారు. ఇదా ప్రజాస్వామ్యం అంటే? ఈ రకంగా మీరు ప్రజాస్వామ్యం చేస్తారా? ఒక దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే మీరు అటువంటి చంపిన వ్యక్తులు నిలబడతారా? ఓ పార్టీ కేంద్ర కార్యాలయాల మీద దాడి చేస్తే నా అభిమానులు చేశారు, నా ఫ్యాన్స్ చేశారని సమర్థించుకునే ముఖ్యమంత్రి ఆ కార్యాలయం మీద దాడి చేసిన ఎమ్మెల్యేకి మంత్రి పదవులా? ఇది అప్రజాస్వామ్యం కాదా అండి? అహంకారం కాదా అండి? 100 ఎద్దుల్ని తిన్న 100 గొడ్డులు తిన్న రాబందు ఒక గాలివాని శాస్త్రం అంటారు. ఆ రకంగా అవలేదు మీ పరిస్థితి. ఈ పరిస్థితి కారణం మీ ఎమ్మెల్యే చెప్తున్నారు. ఈ పరిస్థితి కారణం మీరే, జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజు మీరు ఒంటరి సింహం సింగిల్ గా వస్తుంది, సింహం సింగిల్ అన్నారు. ఆ 2 సింగిల్సే పెట్టారు మీ దగ్గర ప్రజలు, సింగిల్ గానే మిగిలిపోయారు. ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇది గుణపాఠం వాసుదేవన్ గారు. అన్ని పార్టీలకు కూడా, అన్ని పార్టీలకి భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రి గారు చక్కటి మాట చెప్పారు. రేపు జూన్ 4వ తారీఖు తర్వాత దేశ ప్రజలందరూ మన వైపే చూస్తారు, చూస్తున్నారు. దేశ ప్రజలు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఏది జరగకూడదో అదంతా జరిగింది. అందుకని ఒక గుణపాఠం అన్ని పార్టీ, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు రాసి పెట్టుకోవాలి. వాళ్ళకి ఏది జరగకూడదో అలా జరిగిందండి. వాళ్ళకి ఏది జరగకూడదో అది జరిగింది. అది వాళ్ళ వరకు, ఎందుకంటే రాష్ట్రానికి మంచిగా జరిగింది. అదే అంటున్నా నేను. ఏ రాజకీయ పార్టీ చేయకూడని విషయం, ఏ ప్రభుత్వం చేయకూడని పనులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తారు. అది రాసి పెట్టుకోవాలి. ఆయన అంటాడు మా మేనిఫెస్టో, భగవద్గీత, ఖురాన్, బైబిల్ మేము ఎక్కడ పెట్టి నా మంచం పక్కన ఒకటి, నా ఆఫీస్ పక్కన ఒకటి మనం పెట్టుకోవాలి. వైసీపీ ప్రభుత్వం చేసిన పనులు ఏంటి అది మనం లిస్ట్ చూసుకోవాలి. ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అనమాట, ఇది చేయకూడదు అనమాట అని మనం అనుకోవాలి. ఒక స్టైల్ అంటే ఒక రకంగా ఆయన స్టైల్ షీట్ ఇచ్చారు, డూస్ అండ్ డోంట్స్ ఇచ్చెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వానికి. అదే ఆ స్టైల్ షీట్ పక్కన పెట్టుకొని ఆ ప్యాడ్ మీద పెట్టుకొని ఓహో ఇవి చేయకూడదు